అన్నా ఆగురా. త్వరగా రా తమ్ముడు. నీకైనా ముందుకు వెళ్తాను. ఈ పోటీలో నిన్ను గెలవబోతున్నాను. కింద పడకుండా ఉంటే నేనే గెలుచుంటాను తెలుసా. నేనే కదా నిన్ను గెలవనిచ్చాను. నువ్వు ఓడిపోయి ఉంటే ఏడుచుంటావు. టైర్డ్గా ఉంది కదా, వెళ్ళి పడుకుంటాను. అన్నయ్య ఇప్పుడే కదా ఆడుకుంటున్నాం, అందులో టైర్డ్ గా ఉందంటున్నావు. అక్కడ ఏదో వస్తుంది. అరరరరరే, ఈ అడవి చాలా అద్భుతంగా ఉంది కదా. ఎంత అందంగా ఉంది. దీన్ని నరికేసి అమ్ముకుంటే చాలా బాగుంటుంది. సారీ, నెట్వర్క్ కవరేజ్ కి బయట ఉన్నారు, అందువల్ల సిగ్నల్ అందదు. అరరే, ఏంటి ఎలా చేస్తున్నారు? తిట్టింగల కోపం వచ్చిందా? హలో, ఏంటి చెప్పండి, నేనే లాగర్వేక్. బాస్ చెప్పండి, మీరు చెప్పినట్టుగా నేను అడవికి వచ్చాను. ఏంటి సమస్య? సమస్య నన్ను చూసి భయపడుతుంది. మీరు కాస్త వేచి చూడండి, ఈ చోటుని నేను ఎలా మార్చుతానని. ఎవరా అది? ఎలుగుబంటి. అది ఎక్కడే కదా ఉన్నింది. అరే బాబోయ్, లాగర్వే పరిగెత్తరా. ఇలా చూడు ఎలుకబంటి, నువ్వు నా దగ్గరికి రాకు. ఏంటి ముద్దు పెట్టేలాగా దగ్గరికి వస్తున్నావు? రావద్దు, వద్దు, కాపాడండి. ఏంటి నువ్వు స్టీరింగ్ ని ఇలా కొరుకుతున్నావు? వెళ్ళిపో. ఈ ఎలుకబంటి చాలా కామెడీగా ఉంది. ఎందుకో తీసుకో. స్వీట్ అంటే నీకు చాలా ఇష్టమా? అవును, వీడు చాలా మంచివాడిలా ఉన్నాడే. వీడిని నాతోనే ఉంచుకోనా? అదిరిపోయింది. ఇంకా ఈ అడవికే నేనే మహారాజుని. ఈ చెట్టును మాత్రం నరికి అమ్మితే చాలా డబ్బుని సంపాదించచ్చు. ఓరి బాబోయ్, ఈ చెట్టు చాలా బాగుంది. దీన్ని అమ్మితే బాగా సంపాదించచ్చు. చెట్టు అమ్మిన డబ్బును ఉంచుకొని చాలా సంతోషంగా ఉండాలి. ఎన్ని చెట్లు ఉన్నాయో, ముందు దేన్ని నరకాలి? ముందు ఈ చెట్టు నరకొచ్చు. అవును, ఎవరు వీడు అడవిలో పెరిగితనగా తిరుగుతున్నాడు? దీన్ని ముందు నరకాల్సిందే. అరే దేవుడా, ఇది నా చిన్ననిది. ఏంటి ఎత్తుకోక మనకు తెలియకుండా రాది? లేదు, సందేహమే లేదు, ఇది ఎత్తుకోకనే. ఎవరైనా నన్ను కాపాడండి, ఎత్తుకోక నుంచి నన్ను కాపాడండి. ఓయ్ పసుపు టోపీ, అక్కడ ఏం చేస్తున్నావు? వారన్, హే వారన్, హే వారన్, నీకేమైంది? అవును, నేనే. నీది నీ జాగ్రత్తగా చూసుకోండి. వారన్, ఇంకా ఓపిక లేదు.
చెట్టు చెట్టు మంచి చెట్టు, చెట్టు చెట్టు డబ్బు ఇచ్చే చెట్టు, నాకు డబ్బు ఇచ్చే చెట్టు. వీడు చాలా పిరికి లాగానే ఉన్నాడే. కాస్త ఆగు తమ్ముడు. ఆ చాక్లెట్లు ఎక్కడ ఉన్నాయి? ఎదుగో చూసావా, నీకు ఇష్టమైన చాక్లెట్. ఏంటి ఇలా చూస్తున్నావు? నీకు చాక్లెట్ అంటే ఇష్టమే కదా, తీసుకో. సిగ్గుపడకు, ఎదుగో తీసుకో. ఎందుకు ఆలోచించుతున్నావు? మోసం చేయాలనుకుంటున్నావా? నేను మోసపోను, తీసుకో. బట్టలు ఉతికేటట్టుగా చేసేసాడు. ఓరి దద్దమ్మ, నీకే పిచ్చి పట్టిందా? వాడు చెట్టులు నరికేవాడు. వాడు మనల్ని మోసం చేసి ఇక్కడ ఉండే చెట్టుల్ని నరికి తీసుకెళ్తున్నాడు. ఓ, ఏంటి చెట్టు నరికేవాడా? నాకు చాక్లెట్ ఇచ్చాడే. ఓ, వాడు నన్ను మోసం చేశాడు. ఓ, 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 అడవిని నాశనం చేయడానికి వచ్చాడా? కానీ వాడు ఇచ్చిన చాక్లెట్ టేస్ట్ గా ఉంటుంది. ఏం చేయను? కాస్త ఆగు. ఇలా చూడు తమ్ముడు, వాడిని తరమడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇలా చూడురా, నేను చెప్పినట్టుగా చెయ్యి. అరే ఏంటిది? చెట్టు నరకేది ఈసీని ఎవరు చెప్పారు? కాసేపు నరకడానికి చాలా టైర్డ్ గా ఉంది. ఏంటా శబ్దం? ఈ శబ్దం ఆ ట్రక్ నుంచి వచ్చేటట్టుగా ఉంది. మళ్ళీ ఎలుకబంట్ల. ఇలా చూడండి, ఎలుకబంట్లో మీరు చాలా ఓవర్గా చేస్తున్నారు. ఇప్పుడే మిమ్మల్ని ఏం చేస్తున్నా చూడండి. ఇప్పుడు దాన్ని ఆపుతారా లేదా? సరే వదిలేయ్. ఇది తీసుకో. అవును, ఏంటి అలా చూస్తున్నావు? పెద్దవాళ్ళు ఏదైనా ఇచ్చారంటే తీసుకొని తినాలి, సరేనా? ఎదుగో అన్నయ్య, దీన్ని తీసుకొని దాని కింద పడాయి. పర్వాలేదే, మోసపోయారే. అంతేరా బాబు. ఇప్పుడు మంచి పిల్లలాగా నీ చేతిలో ఉండేది నా బట్టలు పెట్టు. బట్టలు పెట్టమంటే ఎందుకు పట్టి నరుకుతున్నావు? మర్యాదగా నేను చెప్పేది విను, లేకపోతే కాల్ చేస్తాను. ఏంటి తమ్ముడు, నా దగ్గర ఆడుకోవాలా? ఉండు, నేను వచ్చి పట్టుకుంటాను. ఎలుకబంటి దద్దమ్మా, నా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆ ఎలుకబంటి ఏది? నాతో దాక్కుంటున్నావా? నేను నన్ను కనిపెట్టేశాను. అరే తెనటిలో యా, అద్భుతం, నువ్వు కూడా వచ్చేసావా? అర్రరే, నువ్వు వాడువి కదా. సరే పర్వాలేదు, ముందు నీ పని చూస్తాను. నీకు ఎంత ధైర్యం ఉంటుంది? బుల్లెట్ అయిపోయిందా? రేయ్, దగ్గరకు రాకండి. నేను చెప్తున్నాను కదా, నా దగ్గరకు మాత్రం రాకండి. చెప్పేది వినండి, మీకు చాక్లెట్ కొనిస్తాను. ఏంటి బట్టలు ఉతికే తట్టుకు ఉతుకుతున్నాయి? ఆ రెండు ఎలుక బట్టలు ఇవాళ నా పనినే పాడు చేసేసింది. తర్వాత వచ్చి మిమ్మల్ని చూసుకుంటాను. ఈ బండి ఏంటో ముఖ్యమైన టైం చూసి ఇలాంతా చేస్తుంది. రే అన్నయ్య, వాడు మళ్ళీ వస్తాడా? మనకు తెలియకుండా రాదే.